అందరికి వెల్కమ్. మనం ఎన్ని రోజుల నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, హైదరాబాద్ లో ఇప్పుడు మెయిన్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే మనకు టెంపుల్స్ ఉన్నాయో అవి అయితే మనం కవర్ చేయబోతున్నాం. మనకు హైదరాబాద్ లో మెయిన్ గా ప్లేసెస్ లో బాగా టెంపుల్ అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అంటే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్, ఒక వేణుగోపాల స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామిది కూడా ఒక టెంపుల్ ఉంది. బంజారా హిల్స్ లో పెద్దమ్మ టెంపుల్ కూడా ఉంది. తర్వాత మూడుగుళ్ళు టెంపుల్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్ లోనే. ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. రియల్ వే లొకేషన్ చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ని మనము ఇవన్నీ కవర్ అయితే చేయబోతున్నాం. దానికి మనం అయితే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు మనము ఒక చిన్న కథ వినాయకుడిది వినబోతున్నాం. వినాయక చవితి కూడా రాబోతుంది. ఇప్పుడు మనము వినాయకుడి గుడి దగ్గర ఉన్నాము. ఒక చిన్న కథ వినాయకుడిది విందామా? ఒక చిన్న కథ వినాయకుడి స్టోరీ వింటూ దాన్ని అసలు వినాయకుడి కథ ఎలా ఉంటుందో ఈ స్టోరీ ద్వారా, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక్కడ కథ ఏంటిదంటే, మనం డైరెక్ట్ పాయింట్ మాట్లాడదాం. అంటే స్టోరీ అంత వద్దు, స్టోరీ ఎలా ఉందో ఇప్పుడున్న మనుషులకి కలిగి ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూ చేయాలి. వినాయకుడు కైలాసంలో వేదాలతో రాసిన ఒక బుక్కుని మన వినాయకుడు మర్చిపోతాడు అనమాట. మన వినాయకుడు బుక్ కోసం రోజంతా వెతుకుతా ఉంటాడు, ఆ బుక్ దొరకదు. అప్పుడు ఏం చేస్తాడంటే, కైలాసంలో ఉన్న ప్రతి చోట ఆ బుక్ వెతికి అలసిపోతాడు. అప్పుడు నంది వినాయకుడి దగ్గరికి వస్తుంది. నంది వినాయకుడిని ఇలా అడుగుతుంది, ఏమైంది వినాయక, నువ్వు ఎందుకు కంగారుగా ఉన్నావు వినాయక అంటే, వినాయకుడు నందితో ఇలా అంటాడు, నేను వేదాలు చదివి రాసిన బుక్ని నేను మర్చిపోయాను ఎక్కడో పెట్టి. ఆ బుక్ ఇప్పుడు నాకు దొరకడం లేదు, నేను వెతుకుతా ఉన్నాను, నాకు కొంచెం సహాయం చెయ్యి నంది, నువ్వు సహాయం చేస్తే నాకు మంచిది అని చెప్పి నందితో ఇలా అంటాడు. అప్పుడు నంది ఏమంటుందంటే వినాయకుడితో, సరే వినాయక, నేను వెతుకుతాను, వెతికి ఆ బుక్ దొరకగానే నీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి వినాయకుడితో అంటాడు. అప్పుడు మన మణికంఠ స్వామి భూమి మీదకి వచ్చారనమాట. మణికంఠ స్వామి ఎవరు? మన వినాయకుడు తమ్ముడు గారు. ఏదో ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు చిన్న చిన్న ఊర్లలో ప్రజలని హింసిస్తూ, అంటే చిన్న పిల్లలని వెతికెళ్ళిపోయి అలానే ఏదో ఒకటి చేయడము, అంటే అమ్మేయడం, ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు మన మణికంఠ స్వామిని కైలాసంలో ఉన్న మన వినాయకుడి దగ్గర ఉన్న గ్రంథాల బుక్ ఉంటది కదా, మన మణికంఠ స్వామి కిందకి తీసుకొస్తాడు అనమాట. అన్నయ్య బుక్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే, అప్పుడు తనతో అంటాడు అనమాట, అంటే వినాయకుడు తన పక్కనే ఉన్నట్టు అని అనిపిస్తుంది అని చెప్పి ఆ యొక్క బుక్కుని, గ్రంథాల బుక్కుని మన భూమి కిందకి తీసుకొచ్చుకుంటాడు. ఎప్పుడు ఆ రాక్షసుని హతమార్చడం కోసం కిందకు వస్తాడు అనమాట. అప్పుడు కూడా మన వినాయకుడికి తెలియదు, ఆ విషయం వినాయకుడికి తెలియదు. నంది ఏం చేస్తుందంటే, అప్పుడు రాక్షసుని మన మణికంఠ స్వామి హతమార్చి కైలాసానికి తిరిగి వస్తున్నప్పుడు ఈ విషయం నందికి తెలుస్తుంది. నందికి తెలిసినప్పుడు నంది ఏం చేస్తుందంటే, నంది వెళ్ళి మన మహాదేవుడికి చెప్తాది అన్నమాట. పార్వతమ్మకు కూడా చెప్తాడు, పక్కకే ఉండి శివపార్వతులకి చెప్పి, మన మణికంఠ స్వామి భూమి మీద ఉన్న ఒక రాక్షసుని హతమార్చి ఇప్పుడు పైకి అయితే వస్తున్నారు. శివపార్వతులు చాలా సంతోషపడతారు అన్నమాట. అప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా, వేదాల బుక్ నెతుకుతా ఉంటాడు, అలసిపోతా ఉంటాడు, ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు, ఎక్కడ దొరకదు. ఎందుకంటే మన మణికంఠ స్వామి దగ్గర ఉంటది కదా, ఆ బుక్ మణికంఠ స్వామి దగ్గర ఉందని చెప్పి మన వినాయకుడికి తెలియదు. కానీ ఎక్కడో పెట్టి మర్చిపోయినా అని చెప్పి ఆ భ్రమలో ఉంటాడు మన వినాయకుడు. అప్పుడు గ్రంథాలు వేదాలు చదివి రాసిన ఆ బుక్కుని వినాయకుడు నెతుకుతూ ఉంటాడు. అప్పుడు విజయాన్ని సాధించుకొని వచ్చిన మన మణికంఠ స్వామి సడన్ గా పైకి వస్తున్నప్పుడు శివపార్వతులకు తెలిసి మన పార్వతమ్మ మన మణికంఠుడు స్వామి కోసం ఇట్లా, అంటే పప్పు ఉండలు, అంటే పిండి వంటలు ఇవన్నీ చేయడానికి చెప్పి వెళ్తుంది అనమాట. అమ్మ వెళ్తుంది, మన మణికంఠ స్వామికి ఏవైతే ఇష్టం ఉంటుందో అవన్నీ చేయడానికి అని చెప్పి వెళ్తుంది అనమాట. అప్పుడు మన శివుడు అంటాడు అనమాట నందితో, నంది నువ్వు వెళ్ళి నువ్వు పూలతో ఎక్కడ గోపురాలన్నీ మన కైలాసాన్ని మొత్తం ఇట్లా పూలతో అలంకరించు అని చెప్పి చెప్తాడు అనమాట శివుడు. ఇట్లా పూలతో అలంకరించు, ఇప్పుడు ఇక్కడ అన్ని చెయ్యి అని చెప్పి అలంకరించమని చెప్పి నందికి చెప్తే, నంది ఏం చేస్తుందంటే, మన శివుడు చెప్తే ఏదంటే అదే కదా, మన శివుడు చెప్తే నంది అలానే చేస్తుంది. అందుకు నంది సరే ప్రభు మీరు ఎలా అంటే అలా అని చెప్పి ప్రభు మాట తప్పకుండా ఆల్రెడీ వినాయకుడు నందికి చెప్పాడు, నా వేదాల బుక్ నేను మర్చిపోయాను, మీరు వెతకండి అంటే వెతుకుతాను అని చెప్పాడు. నంది సడన్ గా మన కోసం వెతకకుండా డెకరేషన్ చేస్తాడు అన్నమాట. ఇట్లా పూలు అలంకరించడము, ఇట్లా మన మణికంఠ స్వామి ఆ విజయాన్ని సాధించుకొని వస్తాడు కదా, వెతకకుండా పూలని ఇలా అలంకరిస్తాడు. అప్పుడు
మన వినాయకుడు అలా నంది దగ్గరకు వచ్చి అడుగుతాడు ఇట్లా వినాయకుడు, నంది నా బుక్ మీకు దొరికిందా, నంది ప్రభు మీకు నా బుక్ దొరికిందా అని చెప్పి అడుగుతారు అనమాట. మన వినాయకుడు నందిని నా బుక్ వేదాల బుక్ దొరికిందా నంది అని అడుగుతాడు అనమాట. అప్పుడు నంది నాకు దొరకలేదు, ఇప్పుడు నేను చేస్తలేను, నేను వేరే పనిలో ఉన్నాను అని చెప్పి వినాయకుడికి చెప్తాడు అనమాట. అప్పుడు ఫస్ట్ ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేయాలి కదా, మీరు రెండో పని ఎలా చేస్తారు అని చెప్పి వినాయకుడు వచ్చేసి నంది మీద కోపం పడతాడు. అంటే కోపం అంటే ఎలా, మరి తన తమ్ముడు మణికంఠ స్వామి విజయాన్ని సాధించుకొని వచ్చాడు కదా, ఆ టైంలో మరి వినాయకుడు ముందే నందికి బుక్ వెతకమని చెప్తాడనమాట. ఈ విషయము అలా ముందు జరగడంతో మన వినాయకుడు చెప్పిన మాట వినకుండా నంది ఆ పూలని మన మణికంఠ స్వామి కోసము, అంటే వినాయకుడు తమ్ముడు కోసం ఇట్లా పూలని అలంకరిస్తాడు మన నంది. అప్పుడు మాట, నేను ఇప్పుడు చేయలేను వినాయక, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, మీ తమ్ముడు కోసం ఈ డెకరేషన్ చేస్తున్నాను, ఈ పూలు అలంకరిస్తున్నాను అని చెప్పి వినాయకుడితో అంటాడు అనమాట. అప్పుడు వినాయకుడికి చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది అనమాట. అప్పుడు మన వినాయకుడు సరే నేనే వెతుకుంటాను అని వెళ్తాడు. మరి వినాయకుడికి ఒక సహాయం కావాలని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తాడు. పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా బుక్ వేదాలు రాసిన బుక్ నేను మర్చిపోయాను, ఆ బుక్ నా కోసం, ఆ బుక్ కావాలి, నేను చదువుకోవాలి, ఆ బుక్ రాసిన బుక్ నేను ఇది అని చెప్పి అమ్మని అడిగితే అమ్మ అప్పుడు అంటది అనమాట, లేదు నాన్న నేను పనిలో ఉన్నాను, నీ ఒక తమ్ముడు ఒక రాక్షసుని హతమార్చి విజయాన్ని సాధించుకొని వస్తున్నాడు, ఆ ప్రజలు ఇబ్బందులు పడే వాళ్ళని ఇప్పుడు కాపాడి మనం చాలా మంచిగా విజయాన్ని సాధించుకొని పైకి వస్తున్నాడు, దేవతలందరూ మీ తమ్ముడిని అలంకరించారు, ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పార్వతమ్మ ఏం చేస్తుంది అంటే మణికంఠ స్వామి కోసం పిండి వంటలు చేస్తాడు. అప్పుడు వినాయకుడు గ్రంథాల బుక్ మర్చిపోయాడా మరి ఏందనేది ఇంకా అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తాడు వినాయకుడు, వెయిట్ చేస్తూ గ్రంథాల బుక్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వెతుకుతూ ఉండగా ఇంకొక సహాయం కావాలని చెప్పి మన శివుడి దగ్గరకు వస్తాడు. తండ్రి నేను ఇట్లా గ్రంథాలు బుక్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను, నాకు కొంచెం మీ సహాయం కావాలి అని అడిగితే ఆ టైంలోనే మన మణికంఠ స్వామి వస్తాడు అనమాట. ఎక్కడికి, శివయ్య దగ్గరికి మణికంఠ స్వామి వస్తాడు. ఎవరు, వినాయకుడి తమ్ముడు మణికంఠ స్వామి దగ్గరకు వస్తాడు. మణికంఠ వస్తాడు. అలానే శివుడి దగ్గరికి వీరిద్దరు కలిసి వస్తారు అనమాట. ఇలా కలిసి రావడంతో ఒకరికొకరు చూసుకోకుండా ఒకరి అక్కడికి వచ్చి నిల్చోగానే సడన్ గా ఏమవుతుంది, అప్పుడు విజయాన్ని సాధించుకొచ్చిన మణికంఠ స్వామి ఉన్నాడు కదా, ఆయన మాటలే వింటుంటాడు శివుడు. మన శివుడు అలా ఆయన మాటలే వింటుంటాడు. వినాయకుడు మాటలు వినట్లే, పట్టించుకోవట్లే. అంటే అప్పుడు చిన్న తమ్ముడు ఇట్లా చేశాడు కదా, అప్పుడు పట్టించుకోవట్లే. అప్పుడు అంటాడు అన్నమాట, ఇలా నువ్వు కాపాడిన ప్రజలకి చాలా మంచి చేశావు, ఒక రాక్షసుని నువ్వు హతమార్చావు, ఒక విజయాన్ని సాధించి వచ్చావు, నీ వల్ల ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటాడు అన్నమాట. అప్పుడు సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడికి ఇంకా చాలా కోపం వస్తుంది. అప్పుడు మన శివుడు పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు, అమ్మ పట్టించుకోలేదు, నంది చెప్తే నంది పట్టించుకోలేదు, కోపం వచ్చేస్తుంది. అప్పుడు నాకు కైలాసంలో నాకు మర్యాద లేని చోట నేను ఉండలేనని చెప్పి భూలోకానికి వచ్చేస్తాడు అన్నమాట. ఇక్కడితో జాగ్రత్తగా వినండి. వినాయకుడు ఎప్పుడైతే భూలోకానికి వస్తాడో అప్పుడు భూలోకంకి వచ్చిన తర్వాత మన వినాయకుడికి చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. భూలోకంకి వచ్చి ఆ మనుషులని అంటే ఎవరు లేని మనుషులు చూడ ప్రశాంతంగా కూర్చొని అప్పుడు వినాయకుడికి చాలా ఆకలి అవుతుంది. అప్పుడు తనకున్న శక్తితో లడ్డూలు సృష్టిద్దాము అని అనుకుంటాడు. సృష్టించి లడ్డూలు తిందామని అనుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఇలా పెట్టి లడ్డూని ఇలా సృష్టిలు రావు. సరే ఇట్లా లడ్డూలు ఇట్లా తయారు చేస్తుంటే ఓం నమః శివాయ అంటే రాదు. ఎందుకంటే కైలాసంలో నుంచి భూమి మీదకి రాగానే తన శక్తులన్నీ పోయాయా? కాదు. ఇక్కడ ఏంటిదో తెలుసా, ఇంత స్టోరీలో ఇంత చెప్పాను కదా, ఇక్కడ అసలైన మాట ఏంటిదో తెలుసా, వినాయకుడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో తన శక్తులన్నీ కోల్పోయాడు. అది మాట. ఇంకోటి అలానే మన వినాయకుడు ఇట్లా సృష్టిస్తున్న టైంలోనే నారదుడు వస్తాడనమాట. వినాయకుడు శక్తులు ఏం పనిచేయలేక టైంలోనే నారదుడు వచ్చి ఇలా పెడతాడు అనమాట. నారదుడు ఇట్లా వచ్చి చూస్తాడు వినాయకుడు. అప్పుడు వినాయకుడు సృష్టిస్తా కూడా వస్తలేవు, ఇలా సృష్టిస్తా ఉంటాడు. వినాయకుడు ఇట్లా సృష్టిస్తుంటే ఆ లడ్డూలు రావన్నమాట. అదేంటిది నా శక్తులన్నీ ఏమైనా లోపు ఇట్లా నారదుడు ఇట్లా ప్రత్యేకం ఇస్తాడు. ఇక్కడ నారదుడు మన వినాయకుడికి దర్శనమిస్తాడు. అప్పుడు నారదుడికి వినాయకుడు నారదుడు గారికి ప్రణామాలు అని చెప్పి అంటాడు అన్నమాట. అప్పుడు నారదుడు వినాయకుడితో ఒక మాట అంటాడు అన్నమాట. ఏమని తెలుసా, వినాయక ఏమైంది, మీరు ఎందుకో కంగారు పడుతున్నారని చెప్పి వినాయకుడితో అంటే వినాయకుడు అంటాడు అనమాట, నేను కైలాసం నుంచి భూమి మీదకి వచ్చాను కానీ నా ఏ శక్తులు పని చేయడం లేదు, ఏమైంది అని అడుగుతాడు అనమాట నారదుడని. అప్పుడు నారదుడు ఒక మాట అంటాడు అనమాట. మన వినాయకుడితో నారదుడు ఒక మాట అంటాడు. ఏమని, వినాయక మీరు మీ తమ్ముడు మీద అసూయ పడ్డారు, కొంతమంది మీద అసూయ పడినందుకు మీకున్న శక్తులన్నీ పోయాయి అన్నమాట, నశించిపోయాయి. తన వినాయకుడికి ఉన్న శక్తులన్నీ నశించిపోయాయి. అదేంటిది, అసూయ అనేది ఒకరి మీద ఎప్పుడైతే ఏడుస్తామో
అంతే, అతను ఏది సాధించుకోవాలనుకున్నా కూడా సాధించలేడు. అది సృష్టి ధర్మం. నేను ఇదే చెప్పబోతున్నా. ఎప్పుడైతే జీవితంలో ఒక మనిషి బాగుండాలని చెప్పి మనం ఎప్పుడైతే కోరుకుంటామో, మనకి మంచి చెడు జరిగినా మంచిగా అతని గురించి ఎప్పుడైతే కోరుకుంటామో, అది వెనక ముందు ఆలోచించకుండా మంచి ఎప్పుడైతే కోరుతామో, ఒక మనిషి మీద ఏడవకుండా ఉంటాము, అప్పుడే మనం ఏదనుకున్నా ఏదైనా సరే అనుకున్నా ఆ శక్తి నెరవేరుతుంది. అంటే మనకున్న ఒక శక్తి మనం ఒక మంచి కోరడమే. ఎప్పుడైతే ఒకరి మీద ఏడుస్తామో మనం ఇంకా జీరో. దీన్ని బట్టి అర్థమవుతుంది. మీకు ఏం చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టడం అనేది ఒక అదృష్టం. అలాంటిది దేవుడికి మన వినాయకుడికి ఏదైనా జరిగిందంటే మనకు చిటికేస్తే అయిపోతుంది అన్నమాట. ఒక మనిషి మీద మనం ఎంత ఏడుస్తామో మనకు అన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ గ్రంథాల బుక్ సరే, ఇక్కడ స్టోరీ కంటిన్యూ చేయండి. నారదుడు వచ్చి మన వినాయకుడిని కైలాసానికి తీసుకెళ్తాడు. కైలాసానికి తీసుకెళ్లిన తర్వాత మణికంఠ స్వామి దగ్గర ఆ గ్రంథాల బుక్ చూస్తాడు. సో ఆ అన్నయ్య, ఇగో మీ గ్రంథాల బుక్ అని చెప్పి వినాయకుడికి ఇస్తాడు. అవును, నువ్వు నా గ్రంథాల బుక్ ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి తమ్ముడిని అడుగుతాడు అనమాట. నువ్వు నా గ్రంథాల బుక్ ఎందుకు తీసుకెళ్ళావు అంటే అప్పుడు చెప్తాడు అనమాట, అన్నయ్య ఈ గ్రంథాల బుక్ నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా పక్కన ఉన్నట్టు ఉంటుంది అన్నయ్య, అందుకే తీసుకెళ్లాను అని అంటాడు అనమాట. చూసారా, అన్నయ్య బుక్ తీసుకెళ్ళేందుకు, అన్నయ్య ప్రేమగా ఆ బుక్ ఉన్నందుకు ఓకే, అక్కడతో మణికంఠ స్వామి హ్యాపీ ఫీల్ అయ్యాడు, విజయాన్ని సాధించుకొచ్చాడు. కానీ వినాయకుడు ఏం చేశాడు? అసూయపడ్డాడు. మణికంఠ స్వామి మీద కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు, నంది మీద కోపం తెచ్చుకున్నాడు, తండ్రి మీద కోపం తెచ్చుకున్నాడు, అమ్మ మీద కూడా కోపం తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి ఏమైందంటే వాళ్ళందరి మీద అసూయ వచ్చి వినాయకుడికి బాధ కలిగి భూమి మీదకి రావడం వలన ఇంతగానం జరిగింది. మనము జస్ట్ మనుషులమే, దేవుళ్ళకే అలా జరిగింది. మన మనుషులం. ఎప్పుడైనా సరే ఒక్కరి మీద ఏడవడం ఆపేయండి. ఆ ఏడుపు తల వద్దు. వినాయకుడు ఎప్పుడు ఒకటే చెప్తాడనమాట, మంచిగా ఉంటే చాలా మంచిది, లేదు అనుకునే ఆ సమయంలో నువ్వు వేరే వాళ్ళ గురించి చెడు అది ఆలోచించావనుకో, నీ బ్రతుకు అంతే, ఇంకా మారదు. నీ బ్రతుకు అంతే. ఒకరి మీద ఏడవడం కానీ ఒకరి మీద ఇలా ఎప్పుడైతే పడతాదో అలా నీకు వాళ్ళ మీద దృష్టి ఉంటుందో అంతే, నీది ఇంకా నీ బ్రతుకు అంతే, ఇంకా మారదు అని చెప్పి ఈ వేదాంతం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు నా వీడియోలో ఎప్పుడు చెప్పలేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ మీకు వినిపిస్తున్నాను కదా. ఇంకా నేను చెప్పను, మీకు నచ్చితే కొట్టండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే వచ్చే ప్రతి వీడియోని చూస్తూ ఉండండి. మన వినాయక చవితి రాబోతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.